శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 17 నుంచి 23వ తారీఖు మధ్యలో మిథున రాశి వారికి జరగబోయే వార ఫలాల గురించి పరిశీలిద్దాం. మరి మిథున రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఈ 6వ భావంలో ఏర్పడింది. అంటే రవి కూడా ఇంచుమించుగా మనకి నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరిగింది. సో దీనివలన ఏంటంటే జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఏమైనా పనులు పెండింగ్ ఉన్నా, ప్రభుత్వ అధికారులతో మీకు ఏమైనా పనులు జరగవలసి ఉన్నా అవి ఈ సమయంలో మీకు చాలా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. సాధారణంగా వ్యక్తిగతంగా మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది. మీ యొక్క జ్ఞాపక శక్తి కూడా పెరగడం వల్ల అటు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఇంటర్వ్యూలో చాలా వరకు విజయం సాధిస్తారు. అలాగే వాక్స్థానంలో ఉన్నటువంటి కుజుడు, మీకు లాభాధిపతిగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ సమయంలో మీకు ఏదైనా జరిగే ఇంటర్వ్యూలో ఉద్యోగ ప్రయత్నంలో కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దాని కారణంగా మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఒక మంచి యోగం ఈ రాశి వారికి. అయితే అధిక శ్రమ వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడడం అన్నది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక శుక్రబలం పరిశీలించినప్పుడు ఇంపార్టెంట్గా పంచమ స్థానాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనుసు రాశిలో సహజ భాగ్యరాశిలో శుక్రగ్రహ సంచారం ఈ రాశిలో ఉన్నటువంటి అంటే మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులకి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వివాహం చేసుకున్నాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి సమయం. ఈ సమయంలో మీరు మీ యొక్క వివాహం గురించి పెద్దవారితో చర్చించడం వల్ల అది వివాహానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కానీ పెద్దల యొక్క ఆశీర్వాదం పొందడానికి కానీ ఇది చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా 7, 12 అంటే ఈ గురు శుక్రుల మధ్య ఏర్పడిన పరివర్తన కూడా మీకు వివాహ విషయంలో మంచి శుభం కార్డు పడబోతుందన్నమాట. అంటే చక్కగా వివాహం చేసుకొని దాని తర్వాత జరిగే కార్యక్రమాలకి తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు మీరు. ఇది ఎప్పుడూ కూడా ఒక జాతకానికి వివాహం కావాలనుకుంటే ముఖ్యంగా 2వ స్థానం ధనస్థానంలో కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ సభ్యుల సంఖ్య పెరగాలి. అంతే, అక్కడ ఏదో గ్రహం యాక్టివేట్ అవ్వాలి. ఇది లాభాధిపతిగా కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలోకి మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి భావం వల్ల అంటే ఇద్దరు మధ్య ఒక ప్రేమ బంధం వివాహ బంధంగా అది ఒక లీగల్ బాండ్గా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అక్కడ శుక్రగ్రహ ప్రభావం వల్ల ఇప్పటి వరకు మీకు పరిచయం ఉన్న వాళ్ళతో స్నేహభావంతో ఉన్నవాళ్ళు ఒక బంధం ద్వారా వివాహ బంధం ఏర్పడుతూ ఉంటుంది. ఇక వ్యయస్థానం అన్నది ఏంటంటే భార్యాభర్తలు ప్రత్యేకంగా కలుసుకున్నటువంటి చోటు, అదే సుఖస్థానం అంటారు, అదే బెడ్రూమ్ కూడా అంటారు. అక్కడ గురుగ్రహ సంచారం ఇవన్నీ కూడా జాతకుడికి వివాహ విషయంలో చాలా చక్కని పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. కాబట్టి తొందరగా వివాహ ప్రయత్నాలు చేసుకుని వివాహం చేసుకుంటే అటు జాతకుడికి తొందరగా వివాహం, దాని తర్వాత విదేశ ప్రయాణం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఆల్రెడీ కష్ట లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల మీకు ఆర్థిక సహకారం అది రుణం ద్వారా కానీ మీ యొక్క పెద్దవారి ద్వారా కానీ రక్త సంబంధికుల ద్వారా మీకు ఆర్థిక సహకారం అందించే అవకాశం ఉంది. సో అదే కాకుండా మీరు ఈ సమయంలో ఏదైనా గృహం వాహనం కొనుక్కోవాలనుకుంటే దానికి కూడా పరిస్థితులు చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. కుజుడికి ప్రతిరూపమైనటువంటి కేతువు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆ చతుర్థ భావాన్ని అంటే 12వ భావం అంటే ఖర్చు కాబట్టి ఆ ఖర్చు స్థానం నుంచి గురుగ్రహం చూడడం వల్ల ఈ సమయంలో మీకు ఏదైనా గృహం కొనుక్కునే ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉంది. అయితే గురువు వక్ర గమనంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్ది సందిగ్ధత ఉంటుంది. ఇక్కడ కొనుక్కుందామా విదేశంలో కొనుక్కుందామా అన్నటువంటి సందిగ్ధత ఉంటుంది. కాబట్టి దాని విషయంలో క్లారిటీ వస్తే 100% ఈ రాశి వారికి అతి తొందరలో సొంత గృహ యోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది. సో అలాగే ముఖ్యంగా ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు మీకు అటు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినప్పుడు దగ్గర బంధువులతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అది అక్క చెల్లెలతో అవ్వచ్చు,
లేదంటే మీ యొక్క తండ్రి గారు సంబంధించినటువంటి బంధువులతో ఇటువంటి అభిప్రాయ భేదాలు విరోధాలు రాకుండా చేసుకుంటే మిగతా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా స్త్రీలకు ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామం లాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయాలి. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారు. ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అన్నది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.